అది నోరా తాటిమట్ట అన్నట్లుండేది వారి మాటలు వింటుంటే. అప్పుడులో అధికారంలో ఉన్నప్పుడు అంత దారుణంగా చెలరేగిపోయారు వాళ్ళు. ఈపాటికే వాళ్ళెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, రోజా, వల్లభనేని వంశీ, కొడాలి నాని, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా జగన్ హయాంలో నోటికి అడ్డు అదుపు లేకుండా బూతులతో చెలరేగిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను దారుణాతి దారుణంగా విమర్శించారు. మరి అధికారం పోయాక వీళ్ళంతా ఎక్కడ దాక్కున్నారు? ప్రస్తుతం వ్యవస్థలన్నీ సెటరేట్ చేసుకునే పనిలో ఉన్న కూటమి సర్కార్ అతి త్వరలోనే వీళ్ల భరతాన్ని పట్టనుందా? ఈ భూమిపై ఎక్కడ దాక్కున్నా వారికి శిక్ష తప్పదా? అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో, గర్వంతో ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడిన నేతలు కొందరు ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఆనాడు జగన్ పాలనలో చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్పై నోటికి వచ్చినట్టు అడ్డమైన బూతులతో చెలరేగిపోయిన రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, బోరుగడ్డ అనిల్ కుమార్, అదేవిధంగా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఆనాడు అధికారం ఉంది కదా, నోరుంది కదా అని అడ్డమైన బూతులతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై, చంద్రబాబు కుటుంబంపై నానా మాటలతో బూతులతో రెచ్చిపోయిన సదరు ప్రబుద్ధులు ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అంటే వీళ్ళంతా అధికారం ఉన్నప్పుడు మాత్రమేనా హీరోలు, అధికారం పోతే జీరోలేనా అన్న చర్చ సామాన్యుల్లో సైతం జరుగుతోంది. ముఖ్యంగా శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ కుమార్, వల్లభనేని వంశీ, కొడాలి నాని నోటికేదొస్తే అది మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చెప్పడానికి కానీ, పలకడానికి కానీ, రాయడానికి కానీ వీల్లేని భాషలో అత్యంత దారుణంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబులను తిట్టారు. వారి పాపం పండి ఏపీలో వైసీపీ సర్కార్ కాలగర్భంలో కలిసిపోయి కూటమి సర్కార్ గద్దెనెక్కింది. ఇక అప్పటి నుంచి వీళ్ళందరూ బయటకు రావడం లేదు, గొంతు వినిపించడం లేదు. ఆనాడు అడ్డమైన మాటలతో చెలరేగిపోయిన నోర్లు ఈనాడు మూసుకుపోయాయి. బయట కనిపించినా, ఎక్కడైనా నోరు వినిపించినా జైలుకు వెళ్లడం ఖాయమనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. బోరుగడ్డ అనిల్ కుమార్, వల్లభనేని వంశీలు అయితే వాళ్ళ ఆచూకీ కూడా కనిపించడం లేదు. అసలు ఇండియాలో ఉన్నారా, లేదంటే ఏ సముద్ర మార్గానో విదేశాలకు పారిపోయారా అన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో ఉంది. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ కూతుళ్లను సైతం బూతులు తిట్టాడు. వల్లభనేని వంశీ అయితే లోకేష్ పుట్టుకను అవమానిస్తూ ఘోరమైన పదజాలంతో నీచంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ ఇద్దరూ కంటికి కనిపించడం లేదు. వారి ఆచూకీ కూడా ఎక్కడుందో తెలియడం లేదు. అసలు వాళ్ళు బయట కనిపిస్తే పవన్ అభిమానులు, తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడి దాడి చేసి చంపేస్తారేమో అన్న భయం సైతం వారిలో ఉందట. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయాంలో జరిగిన విధ్వంసాలు, రాష్ట్రంలో నాశనమైపోయిన వ్యవస్థలు అన్నింటినీ గాడిన పెట్టే పనిలో బిజీగా ఉంది కూటమి సర్కార్. అయితే అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలతో పాటు ఇష్టం వచ్చినట్లుగా వ్యక్తిగత జీవితాలపై రెచ్చిపోయిన కొంతమంది పేర్లు లోకేష్ రెడ్ బుక్తో పాటు జనసేన హిట్ లిస్ట్లోనూ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి వ్యవస్థలను గాడిన పెట్టే పనిలో బిజీగా ఉన్న కూటమి సర్కార్ అతి త్వరలోనే ఇటువంటి వారి భరతం పట్టబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిలో ఇక్కడ మొదటగా మాట్లాడుకోవాల్సింది బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి. అతని మాటలు వింటే ఎవరైనా చీ కొట్టాల్సిందే. ఇంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు ఇతను మనిషేనా అన్నంత రోతగా ఉంటాయి అతగాడి మాటలు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు ఎగిరెగిరి పడ్డాడు. నోటికొచ్చిన అమ్మనాబూతులు తిట్టాడు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి వారిపైనే చెలరేగిపోయాడు.
ఇంట్లో ఆడవాళ్లను, చిన్న పిల్లలపై సైతం నీచాతి నీచంగా తిట్టాడు. అసలు ఏం చూసుకుని నాడు అంతలా అతడు ఎగిరెగిరిపడ్డాడు? ఇప్పుడసలు ఎక్కడ దాక్కున్నాడు? దేశంలో ఉన్నాడా లేదంటే ఎక్కడైనా దాక్కున్నాడా? ఎందుకు బయటకు రావడం లేదు? పరారీలో ఉన్న అతగాడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ప్రకటించబోతున్నారా? అసలు బోరుగడ్డ అనిల్ బయటకొస్తే పరిస్థితి ఏంటి? టీడీపీ రెడ్ బుక్తో పాటే జనసేన హిట్ లిస్ట్లో కూడా ఉన్న బోరుగడ్డ ఈ భూమిపై ఎక్కడ దాక్కున్నా శిక్ష తప్పదా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. రాజకీయాల్లో విమర్శలు కామన్. అయితే ఆ విమర్శలు హుందాగా ఉండాలి. రాజకీయపరమైన విమర్శలు మాత్రమే అయ్యుండాలి. అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు నోటికొచ్చినట్లు అమ్మనాబూతులు తిడుతూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. నిజానికి వైసీపీలో చాలా మంది నేతలు బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయిన వాళ్లే. అటువంటి వారికే జగన్ పెద్దపీట వేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. అయితే వైసీపీలో బూతులు మాట్లాడే వారిలో అందరూ ఒకెత్తైతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక్కడు ఇంకో ఎత్తు. రాయలేని, పలకలేని, మాట్లాడలేని భాషలో అమ్మలను, అక్కలను, కూతుళ్లను తిడుతూ చాలా ఘోరమైన పదజాలంతో పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును, లోకేష్ను దూషించాడు. ఈ ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడంతో బోరుగడ్డ అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. బోరుగడ్డ అనిల్ పాపాలన్నీ పండాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఈ భూమిపై బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టపరంగా శిక్షిస్తామని కూటమి శ్రేణులు చెబుతున్నాయి. నీచాతి నీచంగా పవన్ ఇంట్లోని ఆడవారిపై, చిన్నపిల్లలైన పవన్ కుమార్తెపై, అలాగే చంద్రబాబు, లోకేష్లపై బోరుగడ్డ మాట్లాడిన బూతులకు చట్ట ప్రకారం తగిన శిక్ష వేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే బోరుగడ్డ అనిల్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ అధికారం నుంచి దిగిపోవడంతో బోరుగడ్డ అనిల్ బయటకు రావడం లేదు. కోపంతో రగిలిపోతున్న జనసేన, టీడీపీ కార్యకర్తలు బోరుగడ్డ అనిల్ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసులు సైతం బోరుగడ్డ ఆచూకీని గాలిస్తున్నట్టు సమాచారం. బోరుగడ్డను పట్టిస్తే రివార్డును ప్రకటించే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన బోరుగడ్డను ఈ భూమిపైన ఎక్కడున్నా లాక్కొచ్చి కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం శిక్షించడం ఖాయమని రాజకీయ వర్గాల్లో సైతం ప్రచారం జరుగుతోంది. అటు సామాన్య ప్రజలు సైతం అమ్మలను, అక్కలను, పసిపిల్లలు అని కూడా చూడకుండా నీచంగా బూతులు తిట్టిన బోరుగడ్డ అనిల్ను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలా ఎవరైనా మాట్లాడాలంటే భయం అన్నది కలగాలని కోరుతున్నారు. ముఖ్యంగా మహిళా లోకమైతే బోరుగడ్డ అనిల్పై ఆగ్రహంతో రగిలిపోతోంది. మొత్తానికి భూమిపై ఎక్కడున్నా టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం బోరుగడ్డను వెతికి పట్టుకుని వచ్చి శిక్షించడం ఖాయమని సర్వత్రా చర్చ జరుగుతోంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ వాళ్ళు మాత్రం నోరు కంపు చేసుకుని పోటీపడి బూతులతో రెచ్చిపోయారు. వీళ్ళసలు మనుషులేనా? ఇటువంటి వారిక తాము ఓట్లు వేసి గెలిపించింది అని ప్రజలు సైతం బాధపడిన పరిస్థితులు ఉండేవి అప్పట్లో. అందుకే ఈ ఎన్నికలలో బూతు నేతలెవరని ప్రజలు నెగ్గించలేదు. గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి పంపించేశారు. ఇక మనిషి అన్నాక కాస్తన్న ఉచ్చం నీచం ఉండాలంటారు పెద్దలు. అయితే అలాంటివేమీ లేవని, వారిలో శ్రీరెడ్డి ముందు వరుసలో ఉంటారని టీడీపీ, జనసేన కార్యకర్తలు అంటుంటూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్పై, చంద్రబాబు, లోకేష్పై శ్రీరెడ్డి ఎంత దారుణాతి దారుణమైన భాషతో మాట్లాడారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శ్రీరెడ్డి అనే పేరు వింటేనే జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటారు. తమ అధినేత పవన్పై ఆమె మాట్లాడిన జుగుత్సాకరమైన మాటలను ఎప్పటికీ మర్చిపోలేరు. ఎక్కడో చెన్నై, బెంగళూరులో దక్కున్న శ్రీరెడ్డికి కౌంట్డౌన్ స్టార్ట్ అయినట్లేనా?
బజారు మాటలతో ఫేమస్ అయింది. కూటమి నేతలు నోటుకొచ్చినట్టుగా తిట్టింది. బిస్కెట్ల కోసం జెండా కూలీగా మారింది. పేటీఎం బ్యాచ్కు బ్రాండ్ అంబాసిడర్ అయింది. మహిళా లోకానికే కళంకం తెచ్చింది. ఈ పాటికే అర్థమయ్యుంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఎస్, శ్రీరెడ్డి గురించే. తానొక మహిళ అని కూడా మర్చిపోయి బజారుకెక్కిన శ్రీరెడ్డి చండాలమైన భాషతో పవన్ వ్యక్తిగత జీవితాన్ని, చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను దూషించింది. పవన్ ఇంట్లో ఆడవారిపై, చంద్రబాబు ఇంట్లో ఆడవారిపై దారుణంగా మాట్లాడింది. లోకేష్ రెడ్ బుక్లో తొలి వరుసలోనే శ్రీరెడ్డి పేరున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడ దాక్కుందో తెలియదు కానీ శ్రీరెడ్డి అయితే ఇండియాలోనే దాక్కున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి శ్రీరెడ్డి ఆచూకీ కనుక్కునే పనిలో పోలీసులు ఉన్నట్టుగా సమాచారం. శ్రీరెడ్డిపై ఎప్పటినుంచో జనసేన, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ అంటూ నడి బజార్లో బట్టలు విప్పి బాగా ఫేమస్ అయింది శ్రీరెడ్డి. జగన్కు కొమ్ము కాస్తూ పవన్, బాబుల్ను, వారి కుటుంబాల్లో ఆడవారిని దారుణంగా దూషించింది. వైసీపీ విసిరే బిస్కెట్స్ కాసపడి అదే పనిగా మొరుగుతూ చెలరేగిపోయిన అనేక మంది కూలీల్లో శ్రీరెడ్డి కూడా ఒకరు అన్నది జనసేన శ్రేణులు చెబుతున్న మాట. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల్ను దారుణంగా దూషించింది. శ్రీరెడ్డి మాటలు వింటే ఎవ్వరైనా చీకొట్టాల్సిందే. అంత నీచంగా, అంత దారుణంగా ఉంటాయి ఆమె మాటలు. శ్రీరెడ్డి కోసం వేట కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. చట్ట ప్రకారం శ్రీరెడ్డి చేసిన దూషణలపై చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చేసిన అవినీతి, అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బయటకొస్తోంది. కూటమి ప్రభుత్వం అన్ని తవ్వి తీస్తోంది. నేడో రేపో పలువురు వైసీపీ మాజీ మంత్రులు అరెస్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరితో పాటే కొందరు నోటి దురుసు నేతలను కూడా అదుపులోకి తీసుకోబోతోంది కూటమి ప్రభుత్వం. వల్లభనేని వంశీ విషయానికొస్తే చంద్రబాబు కుటుంబంపై దారుణంగా దూషించడం మాత్రమే కాకుండా టీడీపీ ఆఫీసులపై దాడి కేసులు వెంటాడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వంశీ ఆచూకీ తెలియలేదు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వంశీ ఈ భూమిపై ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొచ్చి కఠినంగా శిక్షిస్తామని కూటమి సర్కార్ చెబుతోంది. ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారన్నట్టుగా నాడు వాళ్లు చేసిన తప్పులు, మాట్లాడిన మాటలు, దోచుకున్న ఇసుక, భూములు, ఇలా అనేక అరాచకాలు వెలికితీస్తోంది కూటమి సర్కార్. ఇంకోవైపు జనసేన హిట్ లిస్టులో లోకేష్ రెడ్ బుక్లో ఎక్కిన నేతలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వల్లభనేని వంశీ లాంటి వాళ్లైతే అడ్రస్ లేకుండా పరారైపోయారు. ఈ భూమిపై ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకొచ్చి శిక్షిస్తామని గతంలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నోటి దురుసు నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎవ్వరూ నోరు మెదపటం లేదు. జగన్ మెప్పు కోసం, పదవుల కోసం నోరు పారేసుకుంటే అధికారం పోయాక కలుగులో దాక్కోవలసిన దుస్థితి తప్పదనేందుకు వైసీపీలో ఆ నేతలే ఉదాహరణ అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. భువనేశ్వరిపై సభ్య సమాజం తలదించుకునేలా వంశీ చేసిన కామెంట్స్ ఎవ్వరూ మర్చిపోలేరు. వంశీ ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే వంశీని చట్ట ప్రకారం శిక్షించడం ఖాయమని తెలుస్తోంది. కొడాలి నాని అయితే చంద్రబాబును, లోకేష్ను, వారి కుటుంబాన్ని దూషించిన విధానం తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. నోటికేదొస్తే అది అడ్డగోలుగా మాట్లాడుతూ తాను ఒక ప్రజాప్రతినిధిని అన్న సంగతి కూడా మర్చిపోయి కొడాలి నాని ఎంతలా స్వైరవిహారం చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అధికారంలో ఉన్నామన్న అహంతో రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ అనుభవం ఉన్న నాయకుడైన చంద్రబాబును అరే, ఒరే అంటూ చెప్పరాని పదాలతో నోటికొచ్చినట్టుగా మాట్లాడారు.
కొడాలి నాని నోటికి అడ్డు అదుపు ఉండదు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు నానికి గట్టిగా బుద్ధి చెప్పి పంపించారు. కొడాలి నాని అధికారులున్నప్పుడు మరీ దారుణంగా రెచ్చిపోయాడు. ఇప్పుడేమో ఇంట్లో నుంచి బయటికే రావటం లేదు. కోతల రాయుడు ఇంట్లో నుంచి బయటికి రావాలంటూ టీడీపీ శ్రేణులు కొడాలిపై రెచ్చిపోతున్నాయి. తండ్రి లాంటి చంద్రబాబును అరే ఒరే అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. నాని నోటి దురుసుకు సరైన గుణపాఠం అన్నట్టుగా గుడివాడలో చిత్తుచిత్తుగా ఓడించారు ప్రజలు. నాని భూ కబ్జాలు, క్యాసినో కేసులు బయటకు తీసి చట్టపరంగా ఆయన్ను శిక్షించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక రోజా నోటి దురుసు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తానొక మహిళను అని మర్చిపోయి మరీ రోజా కామెంట్స్ చేసింది. వేళ్లు చూపించడాలు, రేప్ చేసే దమ్ముందా అంటూ స్టేట్మెంట్లు ఇవ్వటం అందరికీ తెలిసిందే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేది రోజా. అయితే ఆడుదాం ఆంధ్ర కేసులో రోజాను కటకటాల్లోకి పంపేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. నేడో రేపో రోజా ఓచలు లెక్క పెట్టడం ఖాయమని సమాచారం. ఇక వైసీపీలో నాడు మీసాలు తిప్పుతూ తొడలు కొడుతూ రెచ్చిపోయిన వారిలో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు. అనిల్ యాదవ్ మాటలు చూస్తే ఎవ్వరికైనా రోత కలగాల్సిందే. చిన్నా పెద్ద తేడా లేకుండా నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా చంద్రబాబుపై అడ్డగోలుగా విమర్శలు చేశారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్పై, చంద్రబాబుపై ఘోరంగా కామెంట్స్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ దందాలో అనిల్ కుమార్ యాదవ్ను, బియ్యం దందా కేసులో ద్వారంపూడిని జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. అధికారం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. అధికారం లేనప్పుడు మాట్లాడేవారికి ఒక రేంజ్ ఉంటుంది. చుట్టూ పోలీసులు ఉండగా కోతలు కోయటం కాదు, దమ్ముంటే ఇప్పుడు బయటకు రావాలి. ఇది వైసీపీలో నోటి దురుసు నేతల గురించి టీడీపీ శ్రేణులు చేస్తున్న కామెంట్స్. అధికారం పోగానే పిరికి పందల్లా కలుగుల్లోకి వెళ్లిపోయిన ఆయా నేతలు ఎప్పుడు బయటకొస్తారు? ఎక్కడ దాక్కున్నా వారిని బయటకు లాక్కొచ్చి శిక్షిస్తారా? ఈ విషయాలన్నీ త్వరలోనే తేలనున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో ఆ రోజు జగన్ మెప్పు పొంది పదవులు కొట్టేయడానికి కొంతమంది నేతలు అడ్డగోలుగా రెచ్చిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణలు చేసేందుకు పోటీలు పడ్డారు. కట్ చేస్తే ప్రభుత్వం మారిన నాటి నుండి వారంతా బయటకు రావడానికి కూడా వీలు చిక్కటం లేదు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారా? నాడు తలపొగరుతో వ్యవహరించిన నేతలంతా ఈరోజు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారా? అవకాశవాద రాజకీయం చేసిన వారికి ఈరోజు అవకాశాలే లేకుండా పోయాయా? నోటి దురుసు నేతలకు నేడో రేపో కఠిన శిక్షలు తప్పవా అన్నది సర్వత్రా ఉత్కంఠభరితంగా మారిపోయింది.